నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కొత్తగా పెళ్లైన ఒక అమ్మాయి తన భర్తతో గొడవపడి పుట్టింటికొచ్చేసింది. తన భర్తతో కలిసి ఉండలేనని తల్లిదండ్రులతో చెప్పేసింది. కొంచెం కుదుటపడ్డాక అసలు సమస్య ఏంటని కూతుర్ని అడిగింది తల్లి. తన సమస్య అంతా పోసుగుచ్చినట్టు చెప్పింది ఆ కూతురు. చూడ్డానికి సమస్య చాలా చిన్నదే అయినా తల్లి ఓపిగ్గా వింది. నీది చాలా చిన్న సమస్య, ఇంతకంటే పెద్ద పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళు కూడా కాపురాన్ని ఇలా కూల్చుకోరు అని చెబుదామనుకుంది. కానీ కూతురున్న మూడ్లో తన మాటలు చెవికెక్కవని అర్థమైంది ఆ తల్లికి. కానీ కూతుర్ని ఎలాగైనా కాపురానికి పంపించాలనే ఆలోచనలో ఉంది ఆ తల్లి. అందుకే కూతురు సమస్యను చాలా చిన్న సమస్యగా కొట్టిపారేయలేదు, పెద్ద సమస్యగానే గుర్తించినట్టే చేసి మెల్లగా మాటలు కలిపింది. తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్తే. సొగసు చూడు కర్మ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈనాటి మన కార్యక్రమానికి హిందూషా అనే సఖి కాల్ చేశారు. మరి తనకి ఎలాంటి మేకోవర్ కావాలో తన్నే అడిగి తెలుసుకుందామా? హాయ్ హిందూషా. హాయ్. ఏం చేస్తుంటారు మీరు? I did my MBA in UK అండి. రీసెంట్ గా హైదరాబాద్ కి వచ్చాను. ఓకే, సో చదువుకుంటున్నారు మీరు? Just now I completed my studies అండి. ఓకే. I'm just looking for a job. ఓకే, సో ఈరోజు మా ప్రోగ్రామ్కి మీరు కాల్ చేశారు. మరి ఎలాంటి మేకోవర్ కావాలని కోరుకుంటున్నారు? చాలా ట్రెడిషనల్ గా ఉండాలని అనుకుంటున్నానండి. సారీ అంతా మేకప్, సో అందుకని చెప్పి మీకు కాల్ చేశాను. ఓకే, సో ట్రెడిషనల్ లుక్ కావాలని కోరుకుంటున్నారు. మరి నీకు అలాంటి లుక్ ఇవ్వడానికి మనం మాదాపూర్ కావేరీ హిల్స్ లో ఉన్న పింక్స్ అండ్ బ్లూస్ బ్యూటీ సలూన్కి వచ్చేసాం. సో మరి అక్కడ మనకి బ్యూటీ ఎక్స్పర్ట్ గాయత్రి గారు ఉంటారు. సో తను నీకు ఎలాంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది, ఎలాంటి మేకప్ అయితే సూట్ అవుతుంది బాగా ట్రెడిషనల్గా, అలాగే డ్రెస్సింగ్ ఎలా ఉండబోతుంది, సో అన్నీ కూడా ఆవిడ నీకు సజెస్ట్ చేస్తారు. మరి అడిగి తెలుసుకుందామా? తప్పకుండా తెలుసుకుందామండి. నమస్తే గాయత్రి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నానండి. సో తిను హిందూషా. హాయ్. తిను రీసెంట్గా స్టడీస్ కంప్లీట్ చేసింది అంట. సో తను ఎప్పుడు వెస్టర్న్గా స్టైలిష్గా ఉంటుంది. తను కంప్లీట్ డిఫరెంట్గా ఒక ట్రెడిషనల్ లుక్ కోరుకుంటుంది. సో తనకి తగ్గట్టుగా మేకప్ ఎలా వేస్తే బాగుంటుంది, కాస్ట్యూమ్స్, అలాగే హెయిర్ స్టైల్, సో మీరు సజెస్ట్ చేస్తారా? డెఫినెట్గా. ఓకే. హెయిర్ స్టైల్ వచ్చేసి హెయిర్ చూస్తే చాలా స్ట్రైట్ హెయిర్ ఉంది కదా, లీవ్ చేసేసి వీ కెన్ ఇక్కడ స్టార్టింగ్ కొంచెం బన్ పెట్టడం కానీ, లేకపోతే ఫ్రంట్ సైడ్ ఏదైనా స్టైలిష్ చేయొచ్చు బ్యాక్ వరకు. బట్ లీవ్ చేయడం బెటర్ ఉంటుంది, ఎందుకంటే హెయిర్ మంచి హెయిర్ ఉంది, స్ట్రైట్ ఉంది కాబట్టి సాగిపోతుంది. అండ్ అండర్ ఐ కొంచెం ఉంది, అండ్ పెరియోరల్ ఈ ఏరియాలో పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి కొంచెం ఆ ఏరియాస్ ని మనం లెవెల్ చేసుకుంటూ లైట్ మేకప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అండ్ డ్రెస్ వచ్చేప్పటికి హాఫ్ సారీ అయినా సూట్ అవుతుంది, హైట్ ఉంది కాబట్టి ఓకే సారీ అయినా సూట్ అవుతుంది. సో ట్రెడిషనల్ కాబట్టి ఆ కాస్ట్యూమ్స్ రెండిట్లో ఏదైనా వీ కెన్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? డెఫినెట్గా. మేఘ్నా, ఇప్పుడు ఫస్ట్ మేకప్ స్టార్ట్ చేయడానికి కొంచెం బేసిక్ క్లెన్జింగ్ ఉంటుంది అనమాట. క్లెన్జింగ్ చేసిన తర్వాత ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అయితే మనం క్లెన్జింగ్ చేయాలంటారు. ఓకే. సో ఇప్పుడు క్లెన్జింగ్ అయిపోయింది. ఫస్ట్ మనం ఫౌండేషన్, తర్వాత కాంపాక్ట్. ఓకే, సో ఫౌండేషన్ అంటే తన కాంప్లెక్షన్ కూడా కొంచెం డల్గా ఉంది కదా, సో ఎక్కువ వేస్తున్నారా లేకపోతే లైట్గానే మనం ఫౌండేషన్? ఇప్పుడు కొన్ని ఏరియాస్లో, ఇప్పుడు అండర్ ఐ కానీ ఈ ఏరియా ఉంది కదా, అండర్ చీన్ కానీ అప్పర్ లిప్ ఈ ఏరియాస్లో కొంచెం బ్యాలెన్స్, ఈక్వల్ కలర్ అట్లా బ్యాలెన్స్ అయ్యేంత వరకు ఇస్తామండి. ఓకే, సో ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ ఇప్పుడు అప్లై చేయాలంటారా? ఓకే. ఇప్పుడు మనకి కాంపాక్ట్ అండ్ ఫౌండేషన్ రెండు అయిపోయినవి. ఇప్పుడు ఏంటంటే ఐ మేకప్ ఉంటుంది. ఐ మేకప్ ఏంటంటే మనం మస్కరా, ఐ లైనర్, ఇంకా ఐ షాడోస్ కూడా యూజ్ చేస్తాం. ఐ షాడోస్ లో వచ్చేసి తన డ్రెస్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ మిక్స్డ్ ఉంది, గోల్డ్ కలర్. సో పింక్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఐ షేడ్ పింక్ వేస్తున్నాం తన డ్రెస్ కి రిలేటెడ్ గా కొంచెం మ్యాచ్ అయ్యేట్టు పింక్ షేడ్ వేస్తాం. ఓకే, అలాగే తన ఐస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి కాజల్, మస్కరా అవి కూడా చాలా మంచిగా కనిపిస్తాయి. ఐ మేకప్ అట్రాక్టివ్ గా ఉంటాయి చూడంగానే. సో దాని అప్లికేషన్ అదంతా కూడా ఇప్పుడు స్టార్ట్. ఓకే, సో ఐ మేకప్ స్టార్ట్ చేద్దామా? ఓకే.
ఐ మేకప్ ఇప్పుడు కంప్లీట్ గా అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం లిప్ మేకప్ అండ్ బ్లష్ ఆన్ ఉంది అనమాట. ఓకే, సో లిప్ మేకప్ అంటే మనము ఏ కలర్ వేస్తున్నాం? సో పింక్ వేస్తున్నాం, పింక్ యూజ్ చేస్తున్నాం. పింక్ యూజ్ చేస్తామా? ఓకే, సో లిప్ మేకప్ అండ్ ఇంకా బ్లష్ ఆన్ ఇద్దామా? ఓకే. సో తనకి మేకప్ కంప్లీట్ అయిపోయింది, బాగుంది కూడా ఫేస్. తనకి తగ్గట్టుగానే మేకప్ అంతా చక్కగా లైట్గా వేసాం మనం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? ఇప్పుడు వచ్చేసి హెయిర్ అనమాట. హెయిర్ తనకి నేను ఇందాక చెప్పాను కదా స్ట్రైట్ హెయిర్ ఉంది. సో దీని మీద మనం నార్మల్ బేసిక్ స్టైల్ ఏమన్నా చేస్తే ఫ్రంట్ నుంచి కొద్దిగా లేయర్స్ లాగా తీసుకుని చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ట్రెడిషనల్ కాబట్టి తనకి బేసిక్ హెయిర్ స్టైల్ చేస్తున్నామా? ఓకే. చూసావు కదా మైనా, ఇప్పుడు కంప్లీట్గా అయిపోయింది హెయిర్ స్టైల్ అండ్ మేకప్ మొత్తం అయిపోయింది. సో హెయిర్ స్టైల్లో ఇప్పుడు ఇదే హెయిర్ స్టైల్ ఇదే బేసిక్తో లాస్ట్కి మనం పోనీ లాగా కానీ లేదంటే ఫ్లాట్ కూడా వేసుకుని పెట్టుకోవచ్చు, చిన్నగా డిజైన్ లాగా పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి జస్ట్ లీవ్ చేసాం అన్నమాట, లూజ్ హెయిర్ లాగా. శారీ మీదకి లూజ్ హెయిర్ బాగుంటుంది కదా. ఓకే, సో మేకప్ హెయిర్ స్టైల్ అంతా కంప్లీట్ అయింది, తనకి బాగా సూట్ అయింది కూడా. సో ఫైనల్గా మనకి డ్రెస్ చేంజ్ ఒకటే మిగిలింది. సో ట్రెడిషనల్గా తను ఎలా కనిపిస్తుందో చూడాలనుంది నాకు కూడా. సో హిందూష, డ్రెస్ చేంజ్కి రెడీయా? ఓకే, సో ఇప్పుడు డ్రెస్ చేంజ్. మేఘ్నా చూసావు కదా, 1 by 1 స్టెప్ బై స్టెప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మేకప్ అండ్ ఇప్పుడు కాస్ట్యూమ్ చేంజింగ్ కూడా అయిపోయింది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన లుక్ వచ్చింది. వావ్, చాలా బాగుంది. అసలు దీనికి కరెక్ట్గా సూట్ అయింది. ఆ ఫేస్ మేకప్ కానివ్వండి, డార్క్ ఉండేది కాంప్లెక్షన్, సో ఇప్పుడు ఫేర్గా అయిపోయింది. అలాగే హెయిర్ స్టైల్ శారీకి తగ్గట్టుగా ట్రెడిషనల్ హెయిర్ స్టైల్ వచ్చింది. అండ్ ఇంకా కాస్ట్యూమ్ అయితే చెప్పక్కర్లేదు, తనకి ఎగ్జాక్ట్లీ సూట్ అయింది. మరి ఇంత మంచి మేకప్ని, హెయిర్ స్టైల్ని, అలాగే కాస్ట్యూమ్ని సజెస్ట్ చేసినందుకు ధన్యవాదాలండి. హిందూష, మరి చెప్పు, నీకు అనుకున్న లుక్ వచ్చిందా? అంటే ఫస్ట్ చెప్పావు ట్రెడిషనల్ లుక్ కావాలని, సో మరి నీకు అనుకున్న లుక్ వచ్చిందా లేదో నువ్వే చెప్పాలి. వచ్చిందా? హ్యాపీ ఫీల్ అవుతున్నావా? ఓకే, చూసారు కదా సకులు, హిందూష తన లుక్ని చూసుకుని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మీరు కూడా ఇలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ 04023255640. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. రెండు రోజులు గడిచిన తర్వాత కూతుర్ని పక్కనే కూర్చోబెట్టుకొని అసలు సమస్య అంటే ఏమిటి, దేనిని సమస్యగా భావించాలి, సమస్యని ఎలా చూడాలి, సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో వివరంగా చెప్పింది. అందుకు తాను ఓ పుస్తకంలో చదివిన మంచి వాక్యాన్ని కూతురికి చెప్పింది. జీవితం అంటే సమస్యల్ని చూసి పారిపోవడం కాదు, ఆ సమస్య నుంచి బయటకు రావడానికి నిరంతరం చేసే ప్రయత్నం అంటాడట ఆ రచయిత. నిజమే కదండి, ఎంత జీవిత సత్యం. సమస్యలను చూసి పారిపోతే ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా బతకలేడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమస్యలుంటాయి. సమస్య చిన్నదా పెద్దదా అన్న విషయం పక్కన పెడదాం. ఎందుకంటే చిన్న సమస్య పెద్ద సమస్య అంటూ ఏదీ ఉండదు. సమస్య వచ్చినప్పుడు మనుషులంతా ఒకేలాగా స్పందిస్తారు. ఇంకా సమస్య గురించి కూతురికి తల్లి ఏం చెప్పిందో ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సగలు ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా మరో రుచితో మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మనతో ఉన్నారు అబిదా బేగం. మరి అబిదా బేగం గారు మనకి ఈ రోజు ఏ వంటను పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందామా? నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? జమ్మలమడుగు నుంచి వచ్చాను. హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫా? ఓకే, మరి ఈ రోజు సకలకి ఏం పరిచయం చేయబోతున్నారు? దూద్ కి బిర్యానీ. దూద్ కి బిర్యానీ అంటే మిల్క్ మిక్స్ చేస్తారా, పాలు మిక్స్ చేస్తారా బిర్యానీలో? అవునండి. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి, చెప్తాను. ఆయిల్, ఆనియన్,
రైస్, చికెన్, పాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా, పసుపు, నెయ్యి, హరీ మిర్చ్, సాల్ట్, చెక్క లవంగా పొడి, పుదీనా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి? స్టార్టింగ్ ఏంటి? ముందుగా రైస్ వండి పక్కన పెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఆయిల్ బాండి పెట్టాలా? ఓకే, ఇది సరిపోతుందా? ఏం వేస్తున్నారు? నెయ్యి. కావాల్సినంత నూనె తీసుకోవాలి. ఓకే, ఆనియన్ ఓకే, కొద్దిగా వేడి. ఓకే. సో ఆయిల్ వేడొచ్చిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. సో ముందుగానే రైస్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు కదా? అవునండి. సో ఇందులో ఏమైనా మిక్స్ చేశారా? కొద్దిగా సాల్ట్, కొంచెం సాల్ట్. ఓకే, కొంచెం ఉప్పు వేసి మనం అన్నం ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఆయిల్ వేడొచ్చింది. ఓకే, సో ఆయిల్ వేడొచ్చింది కదా, ఆనియన్స్ వేశారు. సో ఆనియన్స్ వేశారు కదా, కొద్దిగా బ్రౌన్ కలర్ వరకు వేగి. ఓకే, ఓకే. సో బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, వేగుతున్నాయి కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్. కావలసినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మిర్చి, ఓకే, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర 2 కలిపి. ఓకే, సో కరివేపాకు, తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేశారు కదా? అవునండి. ఓకే, సో తర్వాత ఏం వేస్తున్నారు? చెక్క, లవంగా, ఇలాచి పౌడర్ వేసుకొని. ఓకే, గరం మసాలా. గరం మసాలా. ఇది కూడా కావాల్సినంత తీసుకోవాలి. పసుపు, మనకు కావాల్సినంత సాల్ట్. ఇదంతా మగ్గాలా అండి? చికెన్ వేసి కలిపి మగ్గించి కొద్దిసేపు. ఓకే, చికెన్ వేసి మగ్గించాలా? వేసేయండి. ఓకే, సో మనకి చికెన్ అన్నం ఆల్రెడీ మనం వండేసాం కాబట్టి చికెన్ అంతా కూడా మనకి మగ్గాలి కదా. కొంచెం పచ్చిదంతా పోయి కొంచెం మనకి మెత్తగా అయ్యేంత వరకు మగ్గిపోయేంత వరకు. పాలు, సో వాటర్ బదులు పాలు యాడ్ చేశారండి. సో దీన్ని మగ్గించాలా? మూత పెట్టేసాను. ఓకే, ఇది మగ్గడానికి మనకి ఎంత టైం పడుతుంది? 10-15 మినిట్స్. 10 to 15 మినిట్స్ పడుతుందా? ఓకే, వెయిట్ చేద్దాం. సో ఉడుకుంటుందా అండి? ఉడికి ఉంటుందండి. చూద్దాం, అయిపోయింది చూద్దాం. ఉడికిందండి. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ మేము రైస్ ఉడికించి పెట్టుకున్న రైస్ ఇందులో కలిపేసి కొద్దిసేపు పెట్టాలి. ఓకే, ఉడికేసి ముందుగా ఉడికించి పెట్టిన రైస్ ని ఇందులో మిక్స్ చేయాలా? మిక్స్ చేయాలి. ఓకే, లిక్విడ్ గా ఉన్నప్పుడే మనం రైస్ యాడ్ చేయాలి. యాడ్ చేసేసి మళ్ళీ తర్వాత మూత పెట్టాలి. అంటే కొంచెం రైస్ ని పలుగ్గా ఉడికించుకుంటే ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది కదా? ఉడుకుతుంది, సరిపోతుంది. కరెక్ట్. సో రైస్ దాంట్లో మిక్స్ చేశారు కదా బాగా. మూత పెట్టాలా? ఒక 5 మినిట్స్ మూత పెట్టే. ఓకే, సో ఉడికిన చికెన్ లో రైస్ వేసామండి. సో 5 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్. సో 5 మినిట్స్ అయిపోయింది కదండి. ఉడికింటుందా? ఉడికిపోయింది. చూద్దామా? వాటర్ కూడా అంతా మగ్గిపోయింది. సర్వింగ్ బౌల్. ఓకే, స్టవ్ ఆపేసేయాలా? ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి రాసిన తర్వాత రైస్ దీంట్లోకి తీసుకోవాలి. ఓకే, సో రైస్ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది. అవునండి. ఓకే, గార్నిష్ చేయడానికి ఆనియన్స్, పుదీనాతో గార్నిష్ చేయాలి. ఓకే, ఆనియన్స్,
దూద్ కి బిర్యానీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. సకలు దూద్ కి బిర్యానీ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. దూద్ కి బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, పాలు, రైస్, గరం మసాలా, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, ఆయిల్. దూద్ కి బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా రైస్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం నెయ్యి, నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి చికెన్ వేసి పాలు పోసి ఉడికించాలి. ముందుగా వండిన రైస్ ని వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని ఆనియన్స్, పుదీనాతో గార్నిష్ చేస్తే వేడి వేడి దూద్ కి బిర్యానీ రెడీ. దూద్ కి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అబిదా బేగం గారు, దూద్ కి బిర్యానీ చాలా బాగుందండి. సో మరి ఈరోజు మా సకల కోసం ఇంత రుచికరమైన వంటను పరిచయం చేసినందుకు గాను మీకు అనుస్వార్ నుంచి గిఫ్ట్ వౌచర్, అలాగే గిఫ్ట్ హ్యాంపర్. ఓకే, థ్యాంక్ యూ. సకలు చూసారు కదా, దూద్ కి బిర్యానీ చాలా బాగుందండి. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కూడా ఇలాంటి సరికొత్త వంటకం ఏదైనా తెలిసింటే ఆ వంటను మీరు మాకు పరిచయం చేయాలి అంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 04023556540కి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. ఏదో సమస్య అంటూ ఎదుర్కోని మనిషి ఎవ్వరూ కూడా ఈ భూమి మీద ఉండరండి. నాకు ఏ సమస్య లేదు అని ఎవరూ అనలేరు. ఎందుకంటే మనిషి అన్నాక నిత్యం ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఒక సమస్య తీరితే మరో సమస్య. అయితే దేనిని సమస్య అంటారు? ఈ సమస్య ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అంటే చెప్పడం కష్టం. సమస్య అనే పదానికి ఒక స్పష్టత లేదు. ఏది సమస్య, ఏది సమస్య కాదు అన్నదానికి నిర్వచనం చెప్పడం కూడా చాలా కష్టం. ఇలా ఉంటేనే సమస్య అని ఖచ్చితంగా చెప్పలేం. ఒకరికి సమస్య అయినది మరొకరికి సమస్య కాకపోవచ్చు. పెద్ద సమస్య, చిన్న సమస్య అంటూ ఏదీ ఉండదు. సమస్య ఎవరికైనా సమస్యేనని ఆ తల్లి అభిప్రాయం. సమస్య పట్ల ఇంత అవగాహన ఉంది కాబట్టే కూతురిది చిన్న సమస్య అయినా అర్థం చేసుకుంది ఆ తల్లి. సరే, ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. సరదా సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సరదా సరదాగా చిక్కడపల్లిలో ఉన్న దివ్య గారి ఇంటికి వచ్చిందండి. మరి దివ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని వెళ్ళి పలకరించి బాల్తో బోల్డ్ని కబుర్లు చెప్పి సరదా సరదాగా వాళ్ళతో ఒక గేమ్ ఆడిద్దామా? పదండి. హాయ్ అండి. హాయ్. దివ్య ఎవరి మీలో? నువ్వే దివ్య? మీరే మమ్మల్ని ఇన్వైట్ చేసింది? చూస్తే ఇంతలా ఉన్నావు. ఏం చదువుతున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? డిగ్రీ. వీళ్ళంతా ఎవరు? ఏమవుతారు నీకు? తను మా సిస్టర్. వీళ్ళిద్దరు మ్యాచింగ్ హాఫ్ సారీ. ఇంకా వీళ్ళిద్దరు మాకు పక్కన ఉంటారు. ఓకే, మీ ఇంటి పక్కన ఆంటీలా? ఓకే, ఆంటీ దగ్గరికి వెళ్దాం ఫస్ట్. హలో ఆంటీ. హలో. మీ పేరు? పేరు రాణి అండి. రాణి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే. పిల్లలు? బాబు, పాప. బాబు 8th క్లాస్, పాప 5th క్లాస్. వారు? ఈయన బిజినెస్ చేస్తారు. ఓకే. చిట్ ఫండ్లో. చిట్ ఫండ్స్ ఎలా ఉంది? బాగుందా బిజినెస్? బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. దివ్య వాళ్ళ చెల్లి దివ్య, అక్క పేరు దివ్య, చెల్లి పేరేంటి? పూజ. పూజ. ఓకే. మా ఇంట్లో కూడా సేమ్. మా సిస్టర్ నాకన్నా పొడుగు ఉంటుంది. నాకు అదే గుర్తుకొస్తుంది మేము చూస్తుండే. అక్కడేమో పొట్టి, చెల్లి ఏమో పొడుగు. సో పూజ, నువ్వేం చదువుతున్నావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను, అలాగే సిఏ చేస్తున్నాను. సిఏ. రెండు సైమల్టేనియస్ గా ఎలా చేయగలుగుతున్నాం? అంటే సిఏలో ఉన్నవే డిగ్రీలో ఉంటాయని చేస్తున్నా. ఓకే, అంటే కొంచెం రిస్క్ తీసుకుంటున్నావు. ఏజ్ లో అనిపించట్లేదు? చిన్న ఏజ్ లో అంత కష్టపడ్డాం. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది కదా. ఏంటి నీ ఫ్యూచర్ గోల్ మరి? మంచి టాలెంటెడ్ సిఏ కావాలని నా గోల్. గుడ్ లక్, విష్ యూ గుడ్ లక్. బాగా చదువుకో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ మీరండి. పేరు భాగ్య. భాగ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారు? ఒక పాప యూకేజీ. పాప యూకేజీ. కనీసం అది సతాయించినప్పుడు దాని వెనకైనా పడాలి కదా. ఏట్రా అట్రా అని. అప్పుడు సతాయించదు, ఆడుకుంటే తనంతే తను. మీకు తగ్గట్టే మీ బాబు దొరికింది. అయితే వచ్చరికి 4 అయిపోతుంది. ట్యూషన్కి వెళ్ళి 6-7 వరకు వస్తుంది. వెరీ నైస్. గోల్డెన్ కబుర్లు చెప్పేశారు వీళ్ళు. మరి ఇక సరదా సరదాగాలో వీళ్ళతో చక్కగా ఒక ఆట ఆడిచేద్దాం. మరి నేను ఆట ఆడించడానికి రెడీ అండి. ఆడడానికి మీరు రెడీయా? రెడీ. ఓకే, సో వీళ్ళు రెడీ అంట ఆట ఆడడానికి. మరి సరదా సరదాగా వీళ్ళ కోసం ప్లాన్ చేసిన గేమ్ ఏంటో చెప్పేద్దామా? సో
సో గేమ్ ఏంటంటే బౌల్లో చాక్ పీసెస్ ఉన్నాయి, మీ ముందు టేబుల్ ఉంది కదా, టేబుల్ స్పేస్ని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో చాక్ పీసెస్ని సింగిల్ హ్యాండ్తో ఇలా నిలబెట్టాలి, అంతే. చాలా చాలా సింపుల్. అలా నిలబెట్టేస్తే ఈజీగా అవి నిల్చుంటాయి, పెద్ద కష్టం కూడా ఉండవు. మనం తగిలిస్తే కానీ పడవాలి. ఓకే, అలా నిల్చుంటాయి. ఏవైతే నేను టైం అప్ అనే లోపు నిల్చున్నాయో అవి కౌంట్ చేస్తాను. ఎవరివైతే ఎక్కువ కౌంట్ ఉంటాయో వాళ్ళు ఇవాటి సరదాగా ఎపిసోడ్ విన్నారు. ఓకే, పెద్ద కష్టమైనది ఏం కాదు, జస్ట్ తీసుకోవడం నిలిచబెట్టడం. కానీ మాకు సంబంధం లేదు, ఒకదానికోటి దాకి మిగతా అన్ని పడ్డా మాకు సంబంధం లేదు. కాబట్టి మీ స్పేస్ చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా ఆగండి. ఓకే, చలో క్లియర్. ఇంకేమీ డౌట్స్ లేవు కదా. కానీ ఓన్లీ సింగిల్ హ్యాండ్, ఇంకో హ్యాండ్ యూజ్ చేయకూడదు, ఓన్లీ ఒకే హ్యాండ్తో మీరు ఆడాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి గేమ్. దీనికి మీకు ఇచ్చే టైం ఓన్లీ 1 minute మాత్రమే. ఎవరైతే ఎక్కువ స్కోర్ ఉంటుందో వాళ్ళు ఇవాళ ఎపిసోడ్ విన్నర్ ఉంటారు. సో మరి మీ నలుగురిలో ఫస్ట్ ఎవరు ఈ గేమ్ని ఆడతారు, ఎవరికి బాగా నచ్చింది చెప్పండి. దివ్య ఆడిస్తావా? ఎస్, దివ్య రెడీ? యా, ఓకే. 1 minute టైం ఉంటుంది. 1 minute టైం లోపల పెట్టాలి. యర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, సో దివ్య స్కోర్ ఎంత చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 20 అని చెప్పి 22 వేసింది పిల్ల. సో దివ్య స్కోర్ 22, గుడ్ స్కోర్. ఓకే, దివ్య తర్వాత దివ్య చెల్లి రెడీగా ఉంది. పూజ, ది టైమ్ స్టార్ట్స్ నౌ. పూజ స్కోర్ ఎంతో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. సో పూజ నీ స్కోర్ 19. మీ అక్క కంటే తక్కువే చేసావు, బట్ బాగా ట్రై చేసావు, గుడ్. సో స్టిల్ దివ్యనే లీడ్లో ఉంది విత్ 22 స్కోర్. మరి 22 స్కోర్ని రాణి గారు బీట్ చేస్తారో లేదో చూద్దాం. రాణి గారు వచ్చేయండి. రెడీ? యువర్ టైమ్ starts now. Okay, so మీ స్కోర్ చూద్దాం. రాణి గారు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఏంటి రాను తగ్గిపోతున్నారు అందరూ? నేను పెరుగుద్దేమో స్కోర్ అని అనుకున్నాను. 22 తర్వాత 19 తర్వాత 16. గుడ్, బాగానే ఆడారు. సో ఇక లాస్ట్ భాగ్య గారు మీరే ఉన్నారు. మరి మీ భాగ్యం ఎలా ఉందో చూడాలి. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వామ్మో, చక్కగా మన టేబుల్ అంతా యూజ్ చేసుకున్నారు, ఇచ్చిన టేబుల్ని వేస్ట్ చేయకుండా. వెరీ నైస్. సో చూద్దాం స్కోర్ ఎంత అనేది. ఎక్కడ స్టార్ట్ చేయాలి అర్థం కావట్లేదు. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. వావ్. ఇవాటి మన సరదాగా ఎపిసోడ్ విన్నర్ భాగ్య. భాగ్య గారు కంగ్రాచులేషన్స్. సో ఇవాటి ఎపిసోడ్ విన్నర్ అయినందుకు భాగ్య గారికి సో మచ్ కూడా అనూస్ వాళ్ళ తరఫు నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వౌచర్తో పాటు అనూస్ వాళ్ళు అందిస్తున్న ఈ హెర్బల్ బ్యూటీ ప్యాక్. కంగ్రాట్స్.
సో ఫ్రెండ్స్, ఇవాళ సరదాగా ఎపిసోడ్ విన్నారు. చాలా సరదాగా సాగిపోయింది కదా. మరి మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఇలా సరదాగా మీరు వాడించే గేమ్స్ ఆడాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355640. మరో చక్కటి ఎపిసోడ్లో మరి కొంతమంది పార్టిసిపెంట్స్తో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. ఏమండి, ఒక విషయం ఖచ్చితంగా చెప్పొచ్చండి. పసిపిల్లవాడి నుంచి ప్రధానమంత్రి దాకా ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. పసిపిల్లవాడికి అమ్మ దగ్గర లేకపోవడమే సమస్య. టీనేజ్ కుర్రాడికి ప్రేమే పెద్ద సమస్య. గ్రాడ్యుయేట్కి ఉద్యోగమే పెద్ద సమస్య. సంసారికి సొంతిల్లే పెద్ద సమస్య. మధ్యతరగతి వ్యక్తికి మర్యాదే పెద్ద సమస్య. చాలామందికి డబ్బే పెద్ద సమస్య. డబ్బున్న వాళ్ళకి గుర్తింపే పెద్ద సమస్య. తల్లిదండ్రులకు తమ పిల్లలు తమని గౌరవంగా చూడకపోవడమే పెద్ద సమస్య. ఎమ్మెల్యేకు మంత్రి పదవే సమస్య. మంత్రికి ముఖ్యమంత్రే సమస్య. ప్రధానమంత్రికి తన పదవే పెద్ద సమస్య. ఇలా ఎవరి సమస్య వారికి భారంగా కనిపిస్తుంది. అందుకే ప్రపంచంలో ప్రతి సమస్య సమానమైనది. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అని చూడలేం. ఎవరి స్థాయిలో వారికి వచ్చేది పెద్ద సమస్యలాగా కనిపిస్తుంది. ముందైతే ఈ కార్యక్రమం చూడండి. మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. షాపింగ్ సరిగమలకు స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? రామ్ నగర్లో ఉన్న న్యూ విక్టోరియా పర్ల్స్ అండ్ స్టోన్ జ్యువెలరీ షాప్లో ఉన్నాం. అండ్ మనతో పాటు ఉన్నారు శాలిని గారు. మరి మనం ఈరోజు పర్ల్ సెట్స్లోని డిఫరెంట్ వెరైటీస్ని చూడబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ కలెక్షన్ ఏంటో చూద్దామా? నమస్కారం శాలిని గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్. సో మరి ఈరోజు మాకు పర్ల్ సెట్స్లో డిఫరెంట్ వెరైటీస్ని చూపిస్తున్నారు కదా, చూపిస్తారా? ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ లైన్ చూద్దామండి. ఫస్ట్ పర్ల్స్లో సింగిల్ లైన్. ఓకే, దీంట్లో రూబీ లాకెట్ వస్తుంది, ఆనిక్స్ స్టోన్స్ వస్తుందండి. దీంట్లో ఆనిక్స్ స్టోన్స్ అండ్ రూబీ లాకెట్, రియల్ పర్ల్స్ వస్తుంది. ఓకే, ఇవన్నీ రియల్ పర్ల్స్ అన్నమాట. ఓకే, ఈ ఇయర్ రింగ్స్లో వైట్ కలర్ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదండి, అవేంటి? అవి జెర్కాన్ స్టోన్స్ అంటారండి. జెర్కాన్ స్టోన్స్. ఓకే, సో మన ఇయర్ రింగ్స్ చాలా ముద్దుగా సింపుల్గా ఉన్నాయండి. మనకి పెండెంట్కి తగినట్టుగానే చక్కగా సింపుల్గా ఉన్నాయి. ఇందులో జెర్కాన్ స్టోన్స్, ఇంకా ఇది రూబీస్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పర్ల్స్ లైన్స్లోనే డబుల్ లైన్ చూద్దామండి. ఇందాక మనం సింగిల్ లైన్ చూస్తాం కదా, ఇది డబుల్ లైన్. ఇవి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ వస్తుంది. దీంట్లో మనకి వైట్, రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ వస్తుంది. ఓకే, మధ్యలో పట్టీస్ వస్తుంది మనకి. ఓకే, ఈ పట్టీస్ అన్నమాట, రూబీ పట్టీస్ వస్తుంది. మరి వీటి ప్రైస్ ఎంత ఉందండి? వీటి ప్రైస్ 1275 రూపీస్ నుంచి. ఓకే, 1200 నుంచి ఉంది. డబుల్ లైన్ ఇంకా సింగిల్ లైన్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సింగిల్ లైన్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది మనకి. డబుల్ లైన్ అది 500 నుంచి స్టార్టింగ్. ఓకే, సింగిల్ లైన్ వచ్చేసి 500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా డబుల్ లైన్ వచ్చేసి 1200 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ వెరైటీ చూపిస్తారా? ఇది 1 లైన్ పర్ల్ సెట్ అండి. దీంట్లో మనకి జెర్కాన్ స్టోన్స్ ది బాల్ వస్తుంది మిడిల్ లో, సైడ్స్ లో అంతా చక్రీస్ వస్తుంది. అట్లాగే హియరింగ్స్ వస్తుంది మనకి, చక్రీస్ అండ్ టాప్ బాల్ వస్తుంది మధ్యలో. ఇది హ్యాంగ్ టైప్ వస్తుందండి టాప్. రియల్ పర్ల్స్ లో ఉంటుంది ఇది వెరైటీ. వావ్, సో నిజంగా చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉందండి. ఇదంతా కూడా రియల్ పర్ల్స్ మధ్యలో చక్రీస్ వచ్చాయి. అండ్ అలానే చిన్న బాల్స్ చూస్తున్నాం, గోల్డ్ కలర్ బాల్స్ చూస్తున్నాము. ఈ స్టోన్స్ వచ్చేసి ఏంటండి? జెర్కాన్ స్టోన్స్. సో చక్కగా సింపుల్గా 3 బాల్స్ ఇచ్చారు. ఒకటి కొంచెం పెద్ద సైజ్, మిగతా మీడియం సైజ్. 3 బాల్స్ ఇచ్చారు. ఇంకా మధ్యలో చిన్న చక్రీస్ ఇచ్చారు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూస్తే చక్రీస్ ఇంకా గోల్డెన్ బాల్స్తో మనకు కలిపి వస్తుంది. సో ఇయర్ రింగ్స్ మోడల్స్ కూడా అంటే చాలా మంది సీలల్ టైప్, బటన్స్ టైప్ పెట్టుకుంటారు. అలా కాకుండా చక్కగా హ్యాంగింగ్స్ అనమాట ఇవి. సో ఎవరైనా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఈజీగా పెట్టేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ సింపుల్గా ఉంది కాబట్టి సింపుల్ శారీ లేదా చుడిదార్స్, పార్టీ వేర్ ఎట్లయినా సూట్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మరి దీని రేంజ్ ఎంత ఉంది? దీని రేంజ్ 1000 నుంచి 1100 వరకు ఉంటుంది. 1000 నుంచి 1100. వావ్, సో మరి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? ఇవి రైస్ పర్ల్స్ మేడం. రైస్ పర్ల్స్ లో 1 థ్రెడ్ లో మనకు మొత్తం అంతా అల్లింది ఉంటుందండి. ఇదంతా హ్యాండ్ మేడ్ ఉంటుంది. ఓకే, సో రైస్ పర్ల్స్ ఇవంతా కూడా అంటే ఇదంతా హ్యాండ్ మేడ్ వన్ థ్రెడ్ తో అల్లింది ఉంటుంది. ఓన్లీ వన్ థ్రెడ్ తో. ఓకే, సో మనం చూస్తుంటే కొంచెం లావుగా హెవీగా ఉంది, కానీ ఇదంతా కూడా 1 థ్రెడ్ తో అల్లింది. అండ్ దట్ టు హ్యాండ్ మేడ్ అంట. సో అంటే ఈ చిన్న పర్ల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రైస్ పర్ల్స్ అంట. ఓకే, సో అండ్ అలానే ఇయర్ రింగ్స్ కూడా ఇట్లానే వచ్చింది కదండి, గుత్తులుగా మొత్తం అంతా హ్యాండ్ మేడ్ ఉంటుంది ఇదంతా కూడా. ఓకే, సో ఈ పర్ల్స్ కూడా మరీ ఫుల్ వైటిష్ గా లేకుండా కొంచెం డల్ ఫినిష్ లో వచ్చింది కదా ఇవి? అవునండి. ఓకే, రైస్ పర్ల్స్ అంటేనే నార్మల్ గా ఇలా డల్ ఫినిష్ లో వస్తుందా? ఓకే, సో చాలా అందంగా ఉంది కదండి. సో ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ సింగిల్ రోతో అల్లింది. మొత్తం కూడా అల్లికలాగా కనిపిస్తుంది మనకి చూస్తుంటే. సో మొత్తం కూడా అల్లికలా ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అలానే ఒక చిన్న పెద్ద పర్ల్ పైన చిన్న సింపుల్గా ఇచ్చారు. అండ్ కింద సేమ్
మనం చైన్లో ఏ మోడల్ అయితే చూసామో అల్లిక అదే మోడల్ కంటిన్యూ చేశారు. చాలా చాలా బాగుందండి. సో మరి దీనికైనా లాకెట్ కానీ చిన్న పెండెంట్ కానీ సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవడం కుదురుతుంది? దీనికైతే కుదరదండి, వేరే సపరేట్ లైన్స్ ఏమైనా తీసుకుంటే దానికి సపరేట్గా లాకెట్ తీసుకుని సెట్ చేయొచ్చు. ఓకే, మరి దీనికైతే సెట్ చేయడానికి కుదరదు. మరి దీని రేంజ్ ఎంత ఉందండి? దీని రేంజ్ 12 to 1500 వరకు ఉన్నాయి. 1200 to 1500. సో మన నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? ఇది రియల్ పర్ల్స్ అండి. రియల్ పర్ల్స్ లో బుట్టా సెట్ అంటారు దీన్ని. ఇవన్నీ కూడా రియల్ పర్ల్స్ వస్తుంది. ఇది 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్వి బుట్టాస్ వస్తుంది మనకి. ఓకే, దీంట్లోనే మనకి లక్ష్మీదేవి లాకెట్ వస్తుంది. వావ్. సో పెండెంట్ చాలా చాలా బాగుందండి. లాకెట్లో మనం చూస్తున్నట్టయితే లక్ష్మీదేవి రూపు ఉంది. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం మ్యాక్సిమం ఈవెన్ గోల్డ్ జ్యువెలరీలో కూడా మనం చూసినట్టయితే లక్ష్మీదేవి రూపు ఉన్న లాకెట్స్ పెద్ద పెద్ద హెవీ జ్యువెలరీలో మనం చూస్తూ ఉన్నాము. సో అలానే ఇందులో చక్కగా సింగిల్ లైన్ బుట్టాస్ కదండి ఇవన్నీ. సో ఇవన్నీ కూడా గోల్డ్ ప్లేటెడ్, 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్. ఇవన్నీ బుట్టాస్ చూస్తున్నామండి, 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్. ఈ చిన్న చిన్న బుట్టలకి మనకి చిన్న చిన్న పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మెయిన్గా ఇది చిన్నపిల్లలకి ఇంకా బాగా సూట్ అవుతుంది. సో చిన్నపిల్లల నుంచి ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చక్కగా వేసుకోవచ్చు, కాకపోతే చిన్నపిల్లలకి ఇంకా బాగా సూట్ అవుతుంది. సో మనం ఇందులో పెండెంట్ కూడా చక్కగా లక్ష్మీదేవి రూపు వచ్చింది. చాలా చాలా నిండుగా ఉంది. మెయిన్ ఇది ఎంత నిండుగా ఉందో సో పెండెంట్ కూడా అంతే చక్కగా నిండుగా ఉంది. మరీ సింపుల్గా అయిపోలేదు, అలా మరీ హెవీగా అయిపోలేదు. మన ఇయర్ రింగ్స్ కూడా చూస్తే చిన్నపిల్లలు పెట్టుకోదగ్గ చక్కగా హ్యాంగింగ్స్ టైప్ వచ్చాయి అనమాట. సేమ్ చైన్లో మనం ఏదైతే మోడల్ చూసినామో బుట్టాస్ టైపు, బుట్టలకి చిన్న చిన్న పర్ల్స్ హ్యాంగింగ్స్ వచ్చి కింద చిన్న పర్ల్ డ్రాప్లెట్ ఇచ్చారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది. నెక్స్ట్ ఇందులోనే మనం పచ్చా కెంపు చూద్దామండి. దానికి వైట్ పర్ల్స్ వచ్చింది కదా, దీనికి పచ్చ రూబీ అండ్ ఎమరాల్డ్ వస్తుంది. దీనికి మనకి సేమ్ రియల్ పర్ల్స్ వస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ మటుకు గోల్డ్ యూజ్ చేస్తుంది. లాంగ్ షార్ట్ 2 వెరైటీస్ వస్తుంది దీంట్లో మనకి. ఒకవేళ ఈ హ్యాంగింగ్స్ నచ్చని వాళ్ళు ఈ హ్యాంగింగ్ వేసుకొని టాప్స్ వేసుకోవచ్చు, బాగుంటుంది జాయిన్ చేసి. ఓకే, సో మనం ఇందులో లాంగ్ అండ్ షార్ట్ బుట్ట చైన్స్ చూస్తున్నామండి. సో మనం బుట్టలకి కింద రెడ్, గ్రీన్, ఇంకా వైట్ పర్ల్స్, ఇంకా రెడ్, గ్రీన్ ఇవన్నీ ఏంటండి? రూబీ అండ్ ఎమరాల్డ్స్ అంటే పచ్చలు కెంపులు అంటారు. ఓకే, సో మనం పచ్చలు కెంపుల్లో చాలా వెరైటీ సెట్స్ చూస్తున్నాం, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. చిన్న చిన్న బుట్టలకి చక్కగా పర్ల్స్ ఇంకా పచ్చలు కెంపులు హ్యాంగ్ అవుతున్నాయి. సో మనం ఇంకా కింద కూడా చూసుకుంటే ఈ పచ్చల కెంపులతోనే చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఇందులో లాంగ్ అండ్ షార్ట్ 2 వెరైటీస్ ఉన్నాయి. సో ఎవరికి ఏది కావాలంటే చక్కగా చూస్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ కూడా చక్కగా అదే చైన్కి ఎలా అయితే బుట్టలకి చిన్న చిన్న పచ్చలు కెంపులు పర్ల్స్ ఎలా అయితే హ్యాంగింగ్స్ వచ్చాయో అదే విధంగా కూడా ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ప్లస్ ఇవి కూడా హ్యాంగింగ్ టైప్ ఇయర్ రింగ్స్. సో మరి ఇవి రేంజ్ ఎంత ఉంటుందండి? దీని రేంజ్ 15 to 2000 ఉంటుంది. 1500 నుంచి 2000 వరకు. వావ్. సో మన నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? డబుల్ లైన్ వస్తుంది దీంట్లో మనకి. మధ్యలో యాష్ కలర్ పర్ల్స్ వస్తుంది. ఇది రైస్ పర్ల్స్. ఇవి కూడా పర్ల్స్, యాష్ కలర్ పర్ల్స్. దీని మధ్యలో వైట్ కలర్ చక్రీస్ వస్తుంది. ఓకే, సో ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదండి. మనం ఇంతవరకు వైట్ పర్ల్సే చూసాము. సో వైట్ పర్ల్స్ కాక ఇక్కడ పింక్ షేడ్ పర్ల్స్ వచ్చాయన్నమాట. పింక్ కలర్లో, లైట్ పింక్ కలర్లో ఉన్నది ఈ పర్ల్స్ అన్నీ కూడా. ఈ మధ్యలో ఈ గ్రే కలర్లో నేను యాక్చువల్గా పర్ల్స్ అనుకోలేదు ఇవి. సో ఈ గ్రే కలర్ కూడా పర్ల్స్ అనమాట ఇవి, కానీ చాలా డిఫరెంట్గా ఉంది కదండి ఈ సెట్. చాలా సింపుల్గా 2 లైన్ పర్ల్ సెట్ చూస్తాము. ఈ మధ్యలో చక్రీస్ వచ్చాయి. ఈ మధ్యలో కూడా మనం గ్రే కలర్ పర్ల్స్ ఇంకా చక్రీస్తో హైలైట్ ఇవ్వడం చూసాము. అండ్ ఇయర్ రింగ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి జస్ట్ చిన్న పర్ల్ అంతే, స్టార్ట్స్ టైప్ అనమాట. సో అంటే మనం ఇది అంటే మనకి చైన్ ఎంత సింపుల్గా అయితే ఉందో ఇయర్ రింగ్స్ కూడా అంతే సింపుల్గా ఉండటానికి స్టడ్స్ ఇచ్చేసారనమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది? దీని రేంజ్ 1100 నుంచి స్టార్ట్, 1100 వరకు. సో ఇలానే పింక్ పర్ల్స్ ఇంకా వేరే వేరే వెరైటీస్ కావాలంటే ఆర్డర్ ఇస్తే చేసిస్తాం. మీకు రెడీమేడ్గా కూడా రెడీగా చేసి ఉంటుంది. ఓకే, సో ఈరోజు మీరు చూపించిన ఐటమ్స్ అన్ని కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు చూపించినందుకు ధన్యవాదాలు. సమస్య గురించి ఇంత విశ్లేషణను ఆ తల్లి ఒక పుస్తకంలో చదివిందండి. అందుకు సమస్య పట్ల చాలా స్పష్టంగా ఉంది ఆవిడ. అంతేకాదు, కూతురి కుటుంబ సమస్యను ఇట్టే పరిష్కరించేసింది. జీవితం అంటే సమస్యలను చూసి పారిపోవడం కాదు, ఆ సమస్య నుంచి బయటకు రావడానికి నిరంతరం చేసే ప్రయత్నమే జీవితం అన్న వాక్యం ఆమె కూతుర్నే కాదు, అందరినీ ఆలోచింపచేసేది. కానీ ప్రపంచంలో చాలా మంది తమకు వచ్చిన సమస్యలను చూసి భయపడి పారిపోతుంటారు. బయటకు వచ్చే ప్రయత్నాలు చేయకుండా తమలో తామే కుమిలిపోతుంటారు. సమస్య అనేది ఒకటి ఉందంటే ఖచ్చితంగా దానికి పరిష్కార మార్గము ఉంటుంది. అది తెలుసుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి. ఏమంటారు? సరే, మరి వాటి కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.